హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్డ్ తెలుగు ఛానల్. గైస్ ఈరోజు వెడ్నెస్డే సీజన్ 2 ఒక కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఒకవేళ ఫ్రెష్గా ఈ సిరీస్తో చూడాలనుకునే వాళ్ళకి సీజన్ 1 చూసే సీజన్ 2 చూడండి, లేకపోతే అర్థం కాదు అసలు. ఈ సీజన్ 2 అనేది సీజన్ 1 ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే కంటిన్యూ చేయడం జరిగింది. ఈ సీజన్లో మనం వెడ్నెస్డే నెవర్మోర్కి తిరిగి రావడం, ఇంకా ఓ మాన్స్టర్ గురించి అండ్ తన ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్స్ అండ్ తన సైకిక్ పవర్స్ గురించి ఇలా చాలా ట్విస్ట్స్ ఉంటాయి ఈ సిరీస్లో. ఈ సెకండ్ సీజన్లో ఈసారి మాత్రం స్టోరీ కొంచెం పర్సనల్గా అండ్ ఫ్యామిలీ సెంట్రిక్గా ఉంటుంది. మరి ఇవన్నీ వెడ్నెస్డే ఆడమ్స్ ఎలా ఫేస్ చేసింది అనేది మీ సిరీస్ చూసి తెలుసుకోండి. ఓవరాల్గా ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే సీజన్ 1తో పోలిస్తే అంతలాగా అనిపించలేదు గైస్. ఒక డీసెంట్ వాచ్ అనిపించింది ఈ సిరీస్. ఈ సిరీస్లో మెయిన్గా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ చేశారు. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో విజువల్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేశారు. ఇంకా ఒక్కొక్కరు యాక్టింగ్ తిరగదీశారు. ఎస్పెషల్లీ జన్నా ఒట్టేగా మన వెడ్నెస్డే ఆడమ్స్కి యాక్ట్ చేసిన ఈ పాప చాలా బాగా యాక్ట్ చేసింది. కానీ నాకు ఒకటే అనిపించింది, సీజన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల కొంచెం స్టోరీ ఫ్లో దెబ్బతిన్నట్టు అనిపించింది. ఫస్ట్ పార్ట్ ఏమో ఆగస్టులోని, సెకండ్ పార్ట్లో రీసెంట్గా సెప్టెంబర్ 3 రిలీజ్ చేయడం జరిగింది. ఇలా విడదీయడం వల్ల పూర్తిగా చూసిన ఇది రాలేదు. అదో పార్ట్ ఇదో పార్ట్ చూడడం వల్ల ఇది ఒకటే మైనస్ అనిపించింది. డైరెక్షన్ విషయానికి వస్తే టిమ్ బ్రోటన్ మార్క్ డైరెక్షన్ మనకి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. స్టోరీ ఈసారి యాడమ్స్ ఫ్యామిలీ రూట్స్లోకి వెళ్ళడం వల్ల అది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటింగ్ అనిపించింది నాకు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే యాక్ట్ చేశారు. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. టెక్నికల్ సైడ్ చూస్తే విజువలీ సీజన్ చాలా రిచ్గా ఉంది. ఎయిర్లాండ్ షూట్ చేయడం వల్ల లొకేషన్స్ క్యాస్ట్ చాలా అథెంటిక్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్ ఉంది. ప్రతి సీన్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిరీస్కి ఒక పర్ఫెక్ట్ మూడ్ని సెట్ చేస్తుంది. కానీ మాన్స్టర్ ఫైట్స్లో ఉన్న సీజీఐ ఇంకొంచెం వీక్గా అనిపిస్తుంది, కొంచెం అక్కడ మరి అంత. ఈ సిరీస్లో హైలైట్స్ ఏంటంటే వెడ్నెస్డే ఎనిట్ ఫ్రెండ్షిప్, ఎస్పెషల్లీ బాడీ స్వాప్ ఎపిసోడ్ ఉంటుంది భయ్య, చాలా బాగుంటుంది ఎపిసోడ్. ఆడమ్స్ ఫ్యామిలీ బ్యాక్ స్టోరీని కూడా బాగా ఎక్స్ప్లోర్ చూపించారు. జన్నా ఒట్టేగా అండ్ ఎమ్మా మేయర్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంక ఈ మూవీ ఒక ఫ్లాస్ విషయానికి వస్తే సీజన్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేయడం పెద్ద మిస్టేక్ అనిపించింది. కొన్ని సప్లాట్స్ కూడా అంత అనిపించలేదు, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి సప్లాట్స్. బేసింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది కొంచెం, సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా వెడ్నెస్డే సీజన్ 2 ఒక సాలిడ్ ఎంటర్టైనర్ విత్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ స్టన్నింగ్ విజువల్స్. బేసింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే వెడ్నెస్డే చార్మ్ కోసం ఒకసారి చూడాల్సిందే పక్కాగా. ఇది డెఫినెట్లీ బెంజ్ వాచ్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం 2 పార్ట్స్ కలిపి ఒకేసారి చూసేయండి. వెడ్నెస్డే మ్యాజిక్ ఇస్ స్టిల్ అలైవ్. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5.